ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం. హోషేయ 6:6. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. ఫర్ ఐ డిజైర్డ్ mercy and not sacrifice, and the knowledge of God more than burnt offerings. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన దినాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. దీని యందు సంతోషించి ఆనందించాలి, ప్రభువుని కనపరచాలి. మంచిది. ఇక్కడ చూసినట్లయితే దేవునికి ఇష్టమైనది ఏమిటి అని ఆలోచిస్తే కనికరమును కోరుచున్నాను. పిల్లరా, మన వ్యక్తిగత జీవితంలో కనికరము ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే యేసు ప్రభువారు మనం కలిగి ఉంటామో, యేసు ప్రభువారి యొక్క గుణగణములు మనం కలిగి ఉంటామో మన జీవితంలో కనికరం ఉంటుంది. అంటే ఇతరుల పట్ల ప్రేమ ఉంటుంది, క్షమించే మనసు ఉంటుంది, దయ ఉంటుంది. ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేస్తాం, సహాయం చేస్తాం, ఆదుకుంటాం, ఆదరిస్తాం. పిల్లరా, ఇది యేసు ప్రభువారిని ప్రతిబింబించటం అంటే. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవునికి ఏవేవో చేస్తే ఆయన సంతోషించేవాడు కాదు, కానీ ఆయన ఆజ్ఞను, ఆయన మాటలు విని ఆ విధముగా దేవుని యొక్క స్వరూపంలోనికి మనం మార్చబడటమే ఆయనకి ఇష్టమండి. ఇంకేమంటున్నారు ఇక్కడ? దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. పదే సార్లు నేను చెప్తున్నాను, దేవుని యొక్క జ్ఞానము లేకపోతే పైనుంచి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, సులభముగా లోబడినది అని ఎన్నోసార్లు వింటున్నాం. నా ప్రియ సహోదరి, మన జీవితాల్లో ఇలాంటి దేవుని జ్ఞానంతో మనం నడుచుకున్నప్పుడు మనకు మేలు, మనం అనేక మందికి మేలుకరంగా ఉంటాం. అది ఆశీర్వాదం అండి, అదే దీవెనండి, అదే అండి దేవుడు కోరుకునేది. కాబట్టి ఉదయకాల సమయంలో దేవునికి ఇష్టమైనది కనికరము, దేవునికి ఇష్టమైనది దేవుని గురించిన జ్ఞానం మనం కలిగి ఉండటం. ఇలాంటి జ్ఞానముతో నడుచుకుని మనము మన కుటుంబాలు మేలు చూద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కొందనాలు నాయన. మీ యొక్క గొప్ప కృప చేత మీరు మమ్మల్ని రక్షించుకున్నారు. మీ కొందనాలు. రక్షణ యొక్క ఫలములు నాయన మేము ఫలించాలి, కనికరం చూపెట్టాలి, ప్రేమించాలి, ఆదరించాలి, ఆదుకోవాలి. ఇలాంటి ప్రభువా సౌందర్య స్వరూపంలోనికి మేము మార్చబడినట్లయితే మా యొక్క అంతరంగ హృదయము ఎలాగ ప్రభువా ప్రకాశిస్తుంది, మా యొక్క జీవితము ఎలాగ నెమ్మదిగా సంతోషం సమాధానం కలిగి ఉంటుంది, అనేక మందికి ఆశీర్వాదకరం ఉంటుంది. ప్రభువా, అలాంటి దీవెనకరమైనటువంటి జీవితంలో మీరు మాకు దయచేసి మీ యొక్క నాన్న మీరు మహింపచ్చుకుంటారని, మా పిల్లల కుటుంబాల్లో నెమ్మది లేదా అశాంతి అసమాధానం ఉన్నదా ప్రభువా, మీ జ్ఞానంతో నడుచుకుని ప్రభువా గొప్ప మేలు పొందడానికి, సమాధానం కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని, ప్రతి కీడు అపాయాన్ని తప్పించి మీరే మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Hosea chapter 6:6, for I desired mercy and not sacrifice. I desired mercy. God values compassion, kindness, and love toward others. True worship is reflected in how we treat people. And also we see the knowledge of God. Knowing God personally and walking with Him is far more important than offering rituals or traditions. May God help us and give His wisdom to know what is truth. Amen.